ఆదివాసీలకు ప్రకృతికి మధ్య ఉన్న బంధం విడదీయరానిది. ప్రకృతి ఒడిలో నివసిస్తూ ప్రకృతిని పూజించే ఆదివాసీలు వేసవిలో కళకళలాడే ఇప్ప చెట్లను ఆరాధిస్తూ తమ దేవుళ్లకు మొక్కులు సమర్పిస్తారు. వేసవిలో వైశాఖ మాస అమావాస్య రోజున ఇప్ప చెట్టు కింద భీం దేవుడికి పెళ్లి చేయడం వీరికి ఆనవాయితీ. ఇలా చేస్తే అందరికీ మంచి జరుగుతుందని, సకాలంలో వానలు కురిసి పంటలు బాగా పండుతాయని వీరి నమ్మకం. ఇప్ప చెట్టు ఆదివాసీలకు ఆరాధ్య దైవం. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ఇప్ప చెట్టుకు పూసిన పువ్వు నేల రాలుతుంది. ఆ పూలను ఆదివాసీలు ఏరుకుని వేసవిలో సరిగ్గా పంటలు పండకపోతే వీటితోనే వివిధ రకాల వంటకాలు వండుకొని తింటారు. తమ జీవితంలో భాగమై తమ ఆకలి తీరుస్తుంది కాబట్టి ఆ ఇప్ప చెట్టు కింద మే నెలలో వచ్చే అమావాస్య నాడు భీమదేవుడికి పెళ్లి చేస్తారు. ఈ పెళ్లిని చంచి భీమన మర్మి అంటారు. ఆదివాసీలు ప్రతి ఏటా ఇప్ప చెట్టు కింద భీమదేవునికి పెళ్ళిళ్ళు నిర్వహిస్తున్నారు. తమ సాంప్రదాయంలో భీమదేవుడికి ఇప్ప చెట్టు కింద పెళ్ళిళ్ళు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్ప చెట్టు కింద పచ్చని పందిరి వేసి భీమదేవుడికి పెళ్ళి నిర్వహిస్తున్నారు. దీన్ని ఆదివాసీలు చంచి భీమన మర్మి అని అంటారు. అయితే ఈ యొక్క చంచి భీమన మర్మి కార్యక్రమం ఎలా ఉంటుందో ఈ యొక్క స్టోరీలో చూద్దాం. భీమదేవుడు అంటే పాండవుల చిన్న కుమారుడు. ఆదివాసీలు ఇప్ప చెట్టునే భీమదేవుడిగా భావిస్తారు. అమావాస్య నాడు రాక్షసి మియాడ్ ఎళంబిదేవితో ఇప్ప చెట్టు కింద పెళ్ళయిందని వీరు చెబుతారు. ఆ పెళ్లి సమయంలో తీజ్ బీజ్ అంటే ఉరుములు, మెరుపులు, పిడుగులు పడ్డాయని, దీంతో ఎళంబిదేవికి పెళ్లిలో భీమదేవుడు తాళి కట్టలేకపోయాడని ఇక్కడ పెద్దలు విశ్వసిస్తుంటారు. అందుకే ఏటా భీమదేవుడికి పెళ్లి చేయడం తమ ఆనవాయితీగా వస్తోందని ఆదివాసీలు చెబుతున్నారు. అమావాస్య రోజు సాయంత్రం ఇప్ప చెట్ల కింద పచ్చని పందిరి వేసి ఇప్ప కర్రలను 2 జంటల బొమ్మల మాదిరిగా చెక్కుతారు. గ్రామ పూజారి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించి పెళ్లి తంతుని మొదలు పెడతారు. ఆ రోజు ఊరంతా ఇక్కడే ఉంటుంది. పిండి వంటలు, కోళ్ళు, మేకలను నైవేద్యంగా సమర్పించి వాళ్ళంతా ఆరగిస్తారు. మళ్ళా మొరి పండ్లు ఉంటాయి చూడు, అవి గింజలు మేము అవి పలగొట్టి పండు తీసుకొచ్చి అవి ఎండబెట్టి అవి గింజలు తీసి దీంట్లోనే ఇప్ప పువ్వులు కుడుములు చేస్తాము. దాంట్లోనే ఇవి తయారు చేస్తాం అన్నట్టు. భీమదేవునికి మేము ఊరోళ్ళు అందరు నైవేద్యం పెట్టి ఈడ తీసుకొస్తాము దేవుని కాడక. ఊరోళ్ళు అందరిగా మొగోళ్ళు ఆడోళ్ళు అందరు వచ్చి ఈడ మేము నైవేద్యం పెట్టినాక భీమదేవుని పెళ్లి చేస్తాం. మేము సంవత్సరంకు ఒకసారి ఆమోసం రోజు అందరు గుడి మాట్లాడుకొని పట్టెల ఇంటి కాడ మళ్ళా జమాయి దీపము తీసుకొచ్చి ఇప్ప చెట్టు కాడనే పెడతాం. మేము దేవుడు వేరే చెట్లో పెట్టాం. మేము ఇప్ప చెట్టు కాడ పెట్టి కట్టెలది బొమ్మలు చేసి తెల్ల బట్టలు మళ్ళా నూరింది పసుపు మేము తెల్ల బట్ట కాడ మేము రాసి ఇక్కడ దేవుని తాట తెచ్చి మళ్ళీ దేవరి అనేటోడు ఉంటాడు ఒక్కడు. దేవరితోటి మేము మళ్ళా 4 వరసలది దేవుడు అయితే 4 వరసలు వాళ్ళదే, వాళ్ళతోటే మేము పెళ్లి చేపిస్తాం. సూర్యుడు అస్తమించాక సంప్రదాయ పూజలు, డోలు వాయిద్యాల నడుమ గ్రామ్ పటేల్ ఇంటి నుంచి దేవుడి దీపం ఉట్టి దానిలో నవధాన్యాలు వేసుకుని మహిళలు, గ్రామస్తులంతా తమ తమ ఇళ్లలో తయారు చేసిన ఇప్ప పువ్వు వంటకాలను వెంట తీసుకుని గోండు సాంప్రదాయాల ప్రకారం తెల్లని వస్త్రాన్ని పైన పట్టుకుని పెళ్లి మేళంలాగా బయలుదేరతారు. ఇప్ప చెట్టు కింద భీమదేవుడి వద్ద దీపాన్ని పెట్టి పూజలు చేస్తారు. తర్వాత గ్రామ పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు. పెళ్లి కాని ఆదివాసీ యువతులు భీమదేవుడు, ఇళంబిదేవి ప్రతిమలకు స్నానం చేయించి తమతో తెచ్చిన తెల్లని వస్త్రాన్ని కడతారు. ఆ బొమ్మలను వధూవరులుగా అలంకరించి పసుపు రాస్తారు. మిగిలిన పసుపును అక్కడున్న మహిళలంతా తమ ముఖాలకు రాసుకుంటారు. అలా రాసుకుంటే అనారోగ్యాలు దూరమవుతాయని వారి నమ్మకం. ఆ తర్వాత మహిళలంతా భీమదేవుడి సాంప్రదాయ పాటలు పాడతారు. ఆ పాటలకు కూడా ఎంతో అర్థం ఉంటుందని వీళ్ళంటారు. అందరికీ పాటలు పాడకుంటే తరాల పిల్లలకు ఏమి తెలియకపోవచ్చు కదా. దీనికి ఆదివాసులు మాత్రమే దానికి పెళ్లి చేస్తారని తెలియాలి కదా అని చుటుకు చుటుకు పడిన నేను డోమాలు ఇరుపునని పాడితే నేను పడుతున్నా అందరు ఏరుతుండ్రు అని దానికి అర్థం. అంటే దానికి ఎన్ని రకాల తయారైతా, నేను కళ్ళు తయారైతా కావచ్చు, కుడుములు చేసేటందుకు తయారైతా కావచ్చు, రొట్టెలు చేసేటందుకు తయారైతా, మళ్ళీ నేను ఇప్పుడు కాల్చుకొని తింటారు. అన్ని తీర్ల తిని నేను పోషించిన నేను
ఆదివాసులంటే నేను ఈ ఇప్ప పువ్వుతోని నేను పోషించిన అన్నట్టు దానికి అర్థము. గ్రామ పూజారి ప్రత్యేక పూజలు చేశాక పెళ్లి పూర్తవుతుంది. ఆదివాసీ యువతులు ఈ 2 జంటల ప్రతిమలను అరచేతిలో పెట్టుకుని ఉయ్యాలలు ఊపుతారు. పెళ్లి వేడుక పూర్తయినందుకు సంబరాలు చేసుకుంటారు. వాటిని ఇప్ప చెట్టు కింద దేవుళ్ళ వద్ద పెట్టి మొక్కులు చెల్లిస్తూ డోలు వాయిస్తారు. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా డోలును వాయించడం వీరి ప్రత్యేకత. మళ్ళా అందరూ ఊరోళ్ళు అందరూ వచ్చి పందిరేసి మళ్ళా ఇంటికి పోయి నైజాం పట్టుకొస్తాం. నైజాం పట్టుకొచ్చి దేవుని కార్యక్రమం చేస్తాం. ఇప్ప పువ్వులు మళ్ళా మొరి పండ్లు ఇత్తులు వాటితోటి కుడుములు చేసి నైజాం దేవునికి పెడతాం. సంబరాలు పూర్తయిన తర్వాత పెద్దలంతా తమతో తీసుకొచ్చిన నైవేద్యాలను 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి దేవుడి భాగం, మరొకటి పెళ్లికి వచ్చిన గ్రామస్తులకు భాగం. పూజారి గ్రామ పటేల్ దేవుడి భాగాలను భీమ్ దేవుడి ముందు పెట్టి మొక్కులు చెల్లించి దాన్ని గ్రామస్తులందరికీ పంచుతారు. అక్కడే చెట్టు కిందంతా సహపంక్తి భోజనాలు చేస్తారు. భీమ్ దేవుడి పెళ్లికి ఉరుములు మెరుపులతో గాలివాన వస్తోందనేది వీరి నమ్మకం. చివరిగా భీమ్ దేవుడి పక్కన మర్మ అనే కార్యక్రమం చేస్తారు. మర్మ అంటే కొన్ని సొప్ప కర్రలను వెదురు కర్రతో పొలంలో కాలుస్తారు. నెత్తిపై గొంగడి వేసుకుని ఆ మంటల్లో నుంచి అటూ ఇటూ పరిగెత్తుతారు. భీమ్ దేవుడి నైవేద్యం ఇక్కడ కొంత సమర్పించి చుట్టూ తిరుగుతూ ఉట్టిలో తాము తెచ్చిన నవధాన్యాలను చుట్టూ చల్లుతారు. ఆపై పంటలు బాగా పండాలంటూ ఓ నాటకం వేస్తారు. అక్కడ చల్లిన విత్తనాలను తీసి మరోసారి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలినవి ఇంటికి పట్టుకెళ్ళి కమ్మరి, మంగలి, చాకలి, ఇల్లు, పొలం కాపలాదారులకు పంచుతారు. ఇలాంటి భిన్నమైన శైలితో మరి ఆదివాసీలు తమ సాంప్రదాయాన్ని నేటికి కూడా పూర్వకాలం నుండి వస్తున్న ఆచారాలను కాపాడుకుంటూ ఇప్ప చెట్టు కింద భీమదేవుడి యొక్క పెళ్లిని మరి ఘనంగా జరుపుకొని అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ఉట్నూరు ఏజెన్సీ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.